వచ్చే బిగ్ బిలియన్ డే సేల్స్ పైన నాకైతే నమ్మకం లేదు. ముఖ్యంగా మొబైల్స్ పైన. ఇప్పుడు బ్రాండ్స్ అన్నీ ఎలా తయారవుతున్నారు అంటే ఒకరిని చూసి మరొకరు మొబైల్ ప్రైజెస్ అయితే విపరీతంగా పెంచేస్తున్నారు. కొత్త మొబైల్స్ అని చూడట్లేదు, పాత మొబైల్స్ అని చూడట్లేదు. ఈవెన్ నిన్న చూసిన ప్రైస్ ఇవాళ కనిపించట్లేదు, ఇవాళ చూసిన ప్రైస్ మరుసటి రోజు కూడా కనిపించట్లేదు. సో మీరు బిగ్ బిలియన్ డే సేల్స్ ఎప్పుడో 3 months తర్వాత వచ్చే సేల్స్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడు వచ్చే ఫ్రీడమ్ సేల్స్ లోనే మొబైల్స్ తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. మళ్ళీ ఇలాంటి ప్రైజెస్ చూడము. నా తరపున ఒక చిన్న సలహా, మీకు మొబైల్ లీడ్ ఉంటేనే ఈ సేల్స్ లో అయితే పర్చేస్ చేయండి. లేదు అంటే ఒక 1 year మాక్సిమం అయితే వెయిట్ చేయండి. అండ్ ఈ సేల్స్ వచ్చేసి August 8 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో. మీరు ఒకవేళ ప్రైమ్ మెంబర్ కానీ ప్లస్ మెంబర్ కానీ అయి ఉంటే 7th నుంచే సేల్స్ అనేవి కనిపిస్తాయి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఫ్రీడమ్ సేల్స్ అని, అలాగే అమెజాన్ వాళ్ళు గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ అనే పేరుతో అయితే సేల్స్ తీసుకొస్తున్నారు. ఈ ఆఫర్ డీల్స్ లో మీరు మొబైల్ పర్చేస్ చేయాలి అనుకుంటే SBI, HDFC, ICICI కార్డ్స్ అయితే మీ దగ్గర ఉండాలి. అండ్ midnight 12 o'clock ఐఫోన్ తీసుకునే వాళ్ళైతే తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. కాస్త అటు ఇటుగా అయ్యారనుకోండి, మీరు అనుకున్న ప్రైస్ లో అయితే రాదు, డెఫినెట్ గా ప్రైస్ పెరిగిపోతుంది. మొదటిగా 10,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే 10,000 రూపాయల బడ్జెట్ లో ప్రెసెంట్ ఎలాంటి మొబైల్స్ లేవు. 5G మొబైల్స్ అయితే అసలే కనిపించట్లేదు. సో మన లిస్ట్ 11,000 నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఈ లిస్ట్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పిన మొబైల్స్ యొక్క లింక్స్ వచ్చేసి ఇక్కడైతే ఇస్తున్నాను. అది కూడా అఫీషియల్ లింక్స్ మాత్రమే ప్రొవైడ్ చేశాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి, మీకు ఫేక్ ప్రొడక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ నేను టెలిగ్రామ్ లో లింక్స్ ఇవ్వడం లాంటివి చేయట్లేదు కదా, జెన్యూన్ గానే ఉంటాయి. సో ఇంత జెన్యూన్ గా లింక్స్ ఇస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందేమో. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ సేల్ లో మొబైల్ కొనాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ కి అయితే మనం వెళ్దాము. ఫస్ట్ 10,000 నుంచి 15,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే లావా బోల్డ్ N1 11,999 రూపాయలకు వస్తుంది. మోటో నుంచి G37 13,999 రూపాయలకి అయితే కనిపిస్తుంది. పోకో C85X వచ్చేసి సేమ్ బడ్జెట్ 13,999 రూపాయలకి అయితే కనిపిస్తుంది. సామ్సంగ్ F70e వచ్చేసి 14,999 రూపాయలకైతే కనిపిస్తుంది. రెడ్మీ A7 Pro వచ్చేసి 14,499 రూపాయలకైతే కనిపిస్తుంది. చివరిగా AA+ Nova 2 Pro మొబైల్ వచ్చేసి 15,999 రూపాయలకైతే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ లో సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే F70e మొబైల్ ఒకటి ఉంటుంది. మొబైల్ ని మీడియం గా వాడతాను, డ్యూయల్ స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ కూడా కావాలి అనుకుంటే మోటో G37 తీసుకోండి. 15,000కి ఒక 1000 రూపీస్ ఎక్కువైనా పెట్టుకోగలను అనుకుంటే AA+ Nova 2 Pro మొబైల్ అయితే బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొబైల్స్ అన్ని కూడా విత్ కార్డ్ ఆఫర్స్ తోనే వస్తాయి. నెక్స్ట్ 15,000 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒప్పో K14 18,999 రూపాయలకైతే కనిపిస్తుంది. ఇన్ఫినిక్స్ GT30 19,999 రూపాయలకైతే వస్తుంది. ఇన్ఫినిక్స్ హాట్ 60 వచ్చేసి 17,999 రూపాయలకైతే వస్తుంది. AA+ Nova 2 Ultra వచ్చేసి 20,999 రూపాయలకైతే వస్తుంది. OnePlus N6X వచ్చేసి లాంచ్ అయినప్పుడు ఏ ప్రైస్ లో ఉందో ఇప్పుడు కూడా అదే ప్రైస్ కి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. 17,499 రూపాయలకైతే కనిపిస్తుంది. iQOO Z11 Lite 17,999 రూపాయలకైతే వస్తుంది. రియల్మీ నాజో 100X వచ్చేసి 19,499 రూపాయలకైతే కనిపిస్తుంది. టెక్నో పోవా 7 Pro వచ్చేసి 18,999 రూపాయలకైతే వస్తుంది. 20,000 రూపీస్ బడ్జెట్ లో గేమింగ్ కోసం అయితే బెస్ట్ ఇన్ఫినిక్స్ GT30 ఉంటుంది. బ్రాండ్ పరంగా చూసుకుంటా అనుకుంటే OnePlus N6X ఉంటుంది. అదే యూనిక్ డిజైన్ తోటి టెక్నో పోవా 7 Pro అయితే కనిపిస్తుంది. ఇందులో నేను మిస్ చేసిన మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M17 16,999 రూపాయలకైతే వస్తుంది. ఇది ఎందుకు మిస్ చేశాను అంటే బాక్స్ లో చార్జర్ రాదు అండ్ స్లో చార్జర్ ఇస్తున్నారు కాబట్టి నేనైతే సజెస్ట్ చేయలేదు. మీకు ఒకవేళ సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే ఇది కూడా చూడొచ్చు. నెక్స్ట్ 20 నుంచి 25,000 రూపీస్ బడ్జెట్ లో మొబైల్స్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. రెడ్మీ నోట్ 15 SE వచ్చేసి 22,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ వచ్చేసి 23,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. iQOO Z11X వచ్చేసి 23,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. వివో T5X 23,999 కి అయితే కనిపిస్తుంది. సామ్సంగ్ F70 Pro వచ్చేసి 23,999 రూపీస్ కి అయితే కనిపిస్తుంది. సామ్సంగ్ M47 మొబైల్ వచ్చేసి 25,999 కి కనిపిస్తాయి. ఎవరైతే స్లిమ్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళ కోసం టెక్నో పోవా స్లిమ్ మొబైల్ అయితే ఉంటుంది. 21,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది. ఇంకోటి పోకో M8 పవర్ కూడా ఉంటుంది. 21,999 కి అయితే కనిపిస్తుంది. 7th నుంచే ఫస్ట్ సేల్ కి అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అది కూడా 12 hours మాత్రమే ఈ ప్రైస్ కనిపిస్తుంది. 12 hours దాటి
నెక్స్ట్ డే కి ఈ మొబైల్ చూసారనుకోండి, అది 26,000-27,000 కూడా మొబైల్ ప్రైస్ వెళ్ళిపోవచ్చు. పెద్ద బ్యాటరీతో పాటు పెద్ద డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు ఎవరైతే కంటెంట్ చూస్తా అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ అనేది బాగా సెట్ అవుతుంది. వివో T5X లో కూడా రెడ్ కలర్ స్పెషల్ గా ఈ సేల్ కోసమే తీసుకొస్తున్నారు. కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. మీకు కావాలి, మీకు నచ్చింది అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సామ్సంగ్ నుంచి మీకు 2 మొబైల్స్ చెప్పాను కదా, F70 Pro, M47. అదొకటి వచ్చేసి అమెజాన్ లో దొరికితే, ఒకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. మీకు ఈ 2 మొబైల్స్ లో కూడా స్పెక్స్ అయితే సేమ్ ఉంటాయి. మీకు ఏది తక్కువగా వస్తే ఆ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. ఈ సేల్ లో ఐఫోన్ కొనాలనుకుని డబ్బులు దాచుకునే వాళ్ళకి షాకింగే, పెద్దగా ఆఫర్స్ అయితే కనిపించట్లేదు. 3 ఇయర్స్ బ్యాక్ ఐఫోన్ 15 కూడా ఇప్పుడు 55,900 అయితే తీసుకొస్తున్నారు. ఐఫోన్ 16 వచ్చేసి 62,900 కనిపిస్తే, ఐఫోన్ 17 వచ్చేసి 82,900 అయితే కనిపిస్తుంది. ఐఫోన్ 17 ప్రో వచ్చేసి 1,22,999 రూపాయలకైతే వస్తుంది. ఐఫోన్ 17 ని 75,000 కలా తీసుకొస్తున్నాము అన్నట్టుగా చూపించారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ పోస్టర్ లో 82,000 అని ఫిక్స్ చేసేసారు. ఒకవేళ మీరు సేల్స్ లో ఐఫోన్ తీసుకోవాలి అనుకుంటే 7th సేల్ స్టార్ట్ అవుతాయి కదా, అది కూడా midnight 12 o'clock కార్డ్స్ అన్ని దగ్గర పెట్టుకొని రెడీగా ఉండండి. ఒక్క హాఫ్ అన్ అవర్ దాటినా కూడా ఈ ప్రైజెస్ అన్ని తారుమారైపోతాయి. నెక్స్ట్ 25 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సామ్సంగ్ A36 వచ్చేసి 27,000 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తుంది. రియల్మీ P4 Pro వచ్చేసి 26,999 అయితే కనిపిస్తుంది. మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ వచ్చేసి 27,999 అయితే వస్తుంది. మోటో ఎడ్జ్ 70 వచ్చేసి 27,999 కి కనిపిస్తే, ఓపో F33 వచ్చేసి 27,200 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. రెడ్మీ నోట్ 14 Pro ప్లస్ వచ్చేసి 28,999 కి కనిపిస్తే, మోటో ఎడ్జ్ 60 Pro వచ్చేసి 28,999 కి అయితే వస్తుంది. ఇంకా లాస్ట్ గేమింగ్ కోసం అయితే ఓపో K13 టర్బో ప్రో 28,500 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. గేమింగ్ కోసం మీకు ఒక క్లారిటీ వస్తే, కెమెరా కోసం అయితే మోటో ఎడ్జ్ 60 Pro బెస్ట్ అవుతుంది. ఇక్కడ మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కన్నా రియల్మీ P4 Pro బెస్ట్ ప్రాసెసర్ తో వస్తుంది, బెస్ట్ మొబైల్ కూడా అవుతుంది. సామ్సంగ్ నుంచి A36 మొబైల్ 27,000 రూపాయల బడ్జెట్ అంటే కనుక మంచి డీల్. సామ్సంగ్ లవర్స్ అయితే తప్పకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 60 Pro వచ్చేసి 31,999 కి వస్తే, నథింగ్ 4B వచ్చేసి 31,999 కి అయితే కనిపిస్తుంది. వివో T5 Pro వచ్చేసి 32,499 రూపీస్ కి కనిపిస్తే, ఒప్పో F33 Pro వచ్చేసి 32,300 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. పోకో X8 Pro వచ్చేసి 33,999 కి కనిపిస్తే, సామ్సంగ్ A56 వచ్చేసి 31,999 కి అయితే వస్తుంది. OnePlus Nord CE6 వచ్చేసి 31,999 కి అయితే కనిపిస్తుంది. రియల్మీ నుంచి GT 70 వచ్చేసి 30,499 రూపీస్ కి అయితే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ రియల్మీ 15 Pro వచ్చేసి 31,999 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. దీంట్లో గేమింగ్ కోసం అయితే పోకో X8 Pro బెటర్ గా ఉంటుంది. రియల్మీ 15 Pro కూడా కెమెరా కోసం చాలా బాగుంటుంది, కాకపోతే కాస్త ఓల్డ్ మొబైల్. సామ్సంగ్ లవర్స్ అయితే సామ్సంగ్ A56 వచ్చేసి 32,000 రూపీస్ బడ్జెట్ లో వస్తుంది, వాళ్ళకైతే పండగ అనుకోవచ్చు. వివో T5 Pro అయితే ఓన్లీ బ్యాటరీ మొబైల్ కాబట్టి బ్యాటరీ కోసమే అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ OnePlus మొబైల్ ని కూడా మీరైతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ 35,000 నుంచి 40,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓపో రెనో 14 వచ్చేసి 36,999 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తే, మోటో ఎడ్జ్ 70 Pro వచ్చేసి 36,999 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. నథింగ్ ఫోన్ 4A వచ్చేసి 37,999 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. మీకు మంచి కెమెరా మొబైల్ కావాలి ఈ బడ్జెట్ లో అనుకుంటూ ఓపోకి మించిన మొబైలే లేదు. సో మీరు ఓపో రెనో 14 తీసుకోండి. అండ్ ఇక 40,000 నుంచి 1 lakh వరకు వెళ్ళిపోతే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓపో రెనో 15 వచ్చేసి 43,200 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తే, నథింగ్ ఫోన్ 4A Pro వచ్చేసి 43,999 కి అయితే కనిపిస్తుంది. పోకో X8 Pro Max వచ్చేసి 43,999 కి వస్తే, ఐకో 15R వచ్చేసి 46,999 కి అయితే కనిపిస్తుంది. సామ్సంగ్ S25 FE వచ్చేసి 47,999 కి అయితే వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసి 50,999 రూపీస్ బడ్జెట్ లో అయితే వస్తుంది. వివో వాళ్ళు అయితే రీసెంట్ గానే సేల్ స్టార్ట్ అవ్వక ముందే మళ్ళీ ప్రైస్లు అయితే పెంచేశారు. అండ్ ఈ ఓపో రెనో 15 లాంచ్ అయినప్పుడే వివో V70 కూడా లాంచ్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు సేల్ లో ఇంత తగ్గితే వివో V70 వచ్చేసి చాలా ప్రైస్ పెరిగిపోయింది. రెండు ఒకేసారి పోటాపోటీగా లాంచ్ చేసినప్పుడు వీళ్ళు తక్కువకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళు ప్రైస్ ఎందుకు పెంచుకుంటున్నారు అర్థం కావట్లేదు. మోటో సిగ్నేచర్ వచ్చేసి 53,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది.
ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. Oppo Reno 15 Pro mini వచ్చేసి 55,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. Oppo Reno 16 కన్నా Vivo V70 Elite కన్నా ఈ మొబైల్ బెటర్ అవుతుంది. ఈవెన్ ప్రైస్ కూడా వాటికన్నా తక్కువగానే ఉంది. లేదు నాకు Vivo నుంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ V సిరీస్ కాదు, Vivo X200T మొబైల్ తీసుకోండి. బెస్ట్ కెమెరా మొబైల్, ఆల్రౌండర్ మొబైల్ కూడా అవుతుంది. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. వివోలో V సిరీస్ అనేది బడ్జెట్ సిరీస్, అదే X సిరీస్ అయితే ఫ్లాగ్షిప్ సిరీస్. ఇక మీరు ఏ మొబైల్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసి 63,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. Oppo Find X9s వచ్చేసి 72,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. ఈ రెండు కూడా కెమెరా సెంట్రిక్ మొబైల్సే, కానీ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే గూగుల్ బెటర్ అవుతుంది. ఈ మొబైల్ కలర్ ఓఎస్ తో వస్తుంది. మీకు ఎక్కువ బ్యూటీ మోడ్స్ కూడా కావాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ Samsung S25 Ultra అమెజాన్ లో 85,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు బిగ్ బిలియన్ డే సేల్ వరకు వెయిట్ చేసా అంటే ఈ మొబైల్ కూడా మీకు కనిపించకపోతుండదు. ఒకవేళ మీరు మొబైల్ కొనాలి అనుకుంటే ఈ సేల్ లోనే కొనడానికి మాక్సిమం ట్రై చేయండి. తర్వాత సేల్ వరకు వెయిట్ చేసా అంటే ఇప్పుడున్న ప్రైస్ లో అయితే డెఫినెట్ గా ఉండవు. ఇప్పటి వరకు చెప్పిన ఈ మొబైల్స్ యొక్క అన్నిటి అఫీషియల్ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ నుంచి బై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ మొబైల్ డీల్స్ లో మీకే డీల్ నచ్చింది అండ్ మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. ఇంకోటి, ఈ సేల్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ లో అడగండి. బెస్ట్ మొబైల్ రికమెండ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ కి సంబంధించిన సేల్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నారంటే ఈ సేల్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. బెస్ట్ మొబైల్ తీసుకోవడానికి కూడా ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో, సేల్స్ కి సంబంధించిన వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా మరి, బాయ్ బాయ్, జై హింద్.